ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నుస్ లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈ రోజు అయితే నా బర్త్డే స్పెషల్ గా నేనైతే ఈ రోజు స్వీట్ అయితే చేస్తున్నాను. మరి ఏం స్వీట్ అనుకుంటున్నారా? ఈ రోజు అయితే నేను గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే ఉంటుంది కదా, ఈ ప్యాకెట్ తో నేనైతే గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. నా స్టైల్లో ఒకసారి అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎంతో సింపుల్ గా గులాబ్ జామ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ అంటే ఫస్ట్ అయితే షుగర్ సిరప్ అయితే ఉండాల్సిందే కదా. షుగర్ సిరప్ చేయడం కోసం ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను నేను. ఈ బౌల్లో నేను 2 చెంబుల దాకా నీళ్ళనైతే యాడ్ చేసుకుంటున్నాను. మాకైతే షుగర్ సిరప్ అయితే ఎక్కువగా ఉండాలి. అందుకని నేను షుగర్ సిరప్ ఎక్కువగా ఉండడం కోసం నేను వాటర్ అయితే కొన్ని ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. మీకు డ్రైగా కావాలంటే కొంచెం వాటర్ అయితే తక్కువగా వేసుకోండి. ఇక్కడ నేను స్టవ్ అయితే ఆన్ చేసి వాటర్ అయితే హీట్ చేస్తున్నాను. ఇందులోనే 2 కప్స్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదా, దానికి 2 కప్స్ షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువగా తింటే 1 ½ కప్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 కప్స్ అయితే వేస్తున్నాను. వాటర్‌లో షుగర్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే సిమ్‌లో అయితే పెట్టుకుంటున్నాను. షుగర్ మెల్ట్ అయ్యి మనకి 2 బాయిల్స్ వస్తే సరిపోతుంది. మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. షుగర్ మెల్ట్ అయ్యి 2 బాయిల్స్ వచ్చేంత వరకి ఇక్కడ నేను పిండైతే కలుపుకుంటున్నాను. గులాబ్ జామ్ ప్యాకెట్ పిండైతే ఉంది గదా, ఇదైతే కలుపుకుంటున్నాను. ఇదైతే బై 1 గెట్ 1 ఆఫర్‌లో అయితే తీసుకున్నాం మేము. ఇదైతే ఫస్ట్ ఒక ప్యాకెట్ అయితే యూజ్ చేశాము. ఈరోజు బర్త్‌డే కదా అని మళ్ళీ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. ఇందులో కొన్ని గోరువెచ్చని పాలైతే ఉంటాయి గదా, అవి యాడ్ చేసుకొని పిండినైతే కలుపుకుంటున్నాను. కొందరైతే వాటర్‌తో కూడా కలుపుకుంటారు ఈ పిండిని. కానీ వాటర్‌తో కలిపితే ఏంటంటే క్రాక్స్ వచ్చేస్తాయి గులాబ్ జామ్‌కి. మిల్క్‌తో కలిపితే క్రాక్స్ అనేవి రావు. అందుకనే నేను ఎప్పుడు చేసినా గూడా మిల్క్ తోటే చేస్తాను. మీకు నచ్చితే మిల్క్‌తో చేసుకోండి. లేదంటే వాటర్‌తో అయితే చేసుకోండి. మనకి చపాతీ ముద్ద ఎలా ఉంటుందో అలా అయితే కలుపుకోవాలి. ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఏం జరుపుకోవట్లేదు నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్లి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేసుకునేవాళ్ళం. ఈరోజైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే మా హస్బెండ్‌కి వర్క్ ఉండడం వల్ల మేమైతే వెళ్ళట్లేదు. ఓన్లీ ఈ స్వీట్ అయితే చేస్తున్నాను బర్త్‌డే కదా అని. సేమ్యా చేద్దాం అనుకున్నాను ఫస్ట్. కానీ డ్రై ఫ్రూట్స్ ఏం లేకుండే. అందుకనే గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. వీడియో కూడా అప్‌లోడ్ చేద్దామని గులాబ్ జామ్ అయితే చేస్తున్నానిక్కడ. ఇక్కడ చపాతీ పిండిలా అయితే ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిండైతే ఎంత సాఫ్ట్‌గా కలిసిపోయిందో. ఇప్పుడు ఈ పిండినైతే చిన్న చిన్న బాల్స్‌లా అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే చిన్న చిన్న బాల్స్‌లా అయితే చేసుకోవాలి. మనం మళ్ళీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఇవి డబుల్ సైజ్ అయితే అయితాయి. అందుకనే నేను ఇంత చిన్న సైజ్‌లో అయితే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా క్రాక్స్ రావద్దంటే మనం ముందు బాల్స్ చేసేటప్పుడే పర్ఫెక్ట్‌గా చేస్తే మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా రౌండ్‌గా చేసుకోవాలి మొత్తం పిండి మొత్తం. మనం క్రాక్స్ వచ్చేలా బాల్స్ చేస్తే మనకి గులాబ్ జామ్ అనేది విరిగిపోతుంది. అందుకనే ముందే మనం రౌండ్‌గా చేసుకోవాలి అన్ని బాల్స్ ఇక్కడ అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని చూడండి ఫ్రెండ్స్, పిండి నేను మొత్తం పిండి అయితే మొత్తం ఇలా అయితే ఇలా బాల్స్ లా బాల్స్‌లా అయితే అయితే చేసేసాను. చేసుకున్నాను. ఇంత చిన్న చిన్న నాకైతే బాల్స్‌లా ఇన్ని అయితే బాల్స్ అయినాయి. చేసుకున్నాను. ఇక్కడ బాల్స్ చేసేలోపు మనకి షుగర్ సిరప్ గూడా మంచిగా రెడీ అయిపోయింది. ఇందులో అయితే నేను ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి మనకి సిరప్‌లా రెడీ అయిపోయింది. మరి ఏ స్వీట్‌లోకైనా ఇలాచీ పౌడర్ అయితే ఉండాల్సిందే గదా. ఇలాచీ పౌడర్ వేస్తే స్వీట్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ 5 యాలకులనైతే తీసుకొని ఇలా పౌడర్ అయితే చేస్తున్నాను నేను. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పౌడర్ అయితే చేసుకున్నాను. ఈ పౌడర్‌ని ఇప్పుడు నేను షుగర్ సిరప్‌లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్‌లో మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని నేను వేరే స్టవ్ పైనైతే ఈ బౌల్ అయితే పెట్టేస్తున్నాను. మనం గులాబ్ జామ్ బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం గదా, వాటినైతే ఇప్పుడు మనం డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను తగినంత ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని సిమ్ టు
మీడియం ఫ్లేమ్‌లో గులాబ్ జాములనైతే ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్‌లో గులాబ్ జాములని ఫ్రై చేసుకుంటే అవి పర్ఫెక్ట్‌గా కుక్ అవ్వవు. అలాగే మాడిపోతాయి కూడా. ఆయిల్ హీట్‌గా లేకున్నా గూడా క్రాక్స్ వచ్చేస్తాయి గులాబ్ జాములు. మీడియం హీట్‌లో ఉండాలి ఆయిల్ అనేది. ఇక్కడ నేను బ్యాచెస్ వైస్‌గా అయితే గులాబ్ జాములనైతే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే గోల్డెన్ కలర్ లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాచెస్ వైజ్ గా 3 బ్యాచెస్ వైజ్ గా కొన్ని కొన్ని వేసి గులాబ్ జాములు అన్ని డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ కలర్ లో అయితే రావాలి. ఇలానే అన్ని గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత నేను షుగర్ సిరప్ లో అయితే డైరెక్ట్ గా వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత రౌండ్ గా ఉన్నాయో కదా. నేను చూపించిన విధంగా మీరు కూడా బాల్స్ అయితే చేయండి. ఇక్కడ అన్ని గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే వీటిని నేను తీసేస్తూ షుగర్ సిరప్ లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇలానే అన్ని గులాబ్ జాములను కూడా షుగర్ సిరప్ లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకటేసారి అన్ని గులాబ్ జాములను అయితే ఫ్రై చేయకూడదు. ఇలా బ్యాచెస్ వైజ్ గా ఫ్రై చేస్తే పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 బాయిల్స్ వచ్చిన తర్వాత షుగర్ సిరప్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను షుగర్ సిరప్ అయితే ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ కి, మా పాపకి షుగర్ సిరప్ అయితే ఎక్కువగా ఉండాలి. ఇవి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి వాటర్. అప్పుడు మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసి పెడితే మనకి వాటర్ అనేవి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి గులాబ్ జామ్స్. అప్పుడు మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్ గా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను 5 మినిట్స్ కి లిడ్ అయితే ఓపెన్ చేశాను. ఎందుకంటే మా షన్ను అయితే గులాబ్ జామ్ ఇవ్వమని అడుగుతుంది. అందుకనే ఇక్కడ నేను గులాబ్ జామ్ అయితే మా షన్నుకి బౌల్లో అయితే వేసిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం చిన్న బాల్స్ అయితే చేసాము కదా, ఇవి డబల్ క్వాంటిటీలో అయితే సైజ్ అయితే డబల్ క్వాంటిటీలో అయినాయి. అందుకే గులాబ్ జామ్ చేసినప్పుడు చిన్న బాల్స్ లా అయితే చేయాలి. ఇంకో 10 మినిట్స్ అయితే ఇంత వాటర్ అయితే ఉండవు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను టేస్ట్ అయితే చూస్తున్నాను. మనకి లోపల ఇలా జ్యూసీ జ్యూసీ లా ఉండాలి. మనం వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటే మనకి లోపల పిండి పిండిలా అయితే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ గా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఏ అకేషన్ కైనా కూడా గులాబ్ జామ్ అయితే తొందరగా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ బై 1 గెట్ 1 ఆఫర్ లో అయితే తెచ్చుకున్నాం మేము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా షన్ను అయితే టేస్ట్ చూసి చెప్తుంది, చాలా బాగుందని చెప్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.